హాయ్ అందరికీ నమస్తే. ఇప్పుడే రజనీకాంత్ గారి కూలీ ట్రైలర్ రిలీజ్ అయింది, చూడడం జరిగింది. ట్రైలర్ అయితే బాగుంది, మరీ ఓ రేంజ్లో లేదు, బట్ పర్లే బాగానే ఉంది. మూవీ మీద చాలా హైప్ ఉంది. ఒకవేళ మూవీ అటు ఇటు అయినా కూడా ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అవుతారనే ఉద్దేశంతో ట్రైలర్ని యావరేజ్గా కట్ చేసినట్టుంది. సో అందుకనే రజనీకాంత్ గారి సీన్స్ కూడా ఎక్కువ పెట్టలేదన్నమాట ట్రైలర్లో. ట్రైలర్ స్టార్ట్ అవడమే నాగార్జున గారి వాయిస్తోనే స్టార్ట్ అవుతుంది. రజనీకాంత్తో పాటు చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరిని ట్రైలర్లో చూపించారు. ట్రైలర్ చూసినప్పుడు అర్థమైంది ఏమంటే ప్రతి క్యారెక్టర్ కూడా ఒక బిహైండ్లో ఒక స్టోరీ ఉంటుంది అనమాట, ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఇన్ని క్యారెక్టరైజేషన్స్కు ఒక కనెక్టివిటీ పాయింట్ ఉంటుంది. అదే మెయిన్ పాయింట్ అనుకుంటా ఈ మూవీలో. రజనీకాంత్ గారు నాగార్జున గారి సీన్స్ చాలా హై రేంజ్లో ఉండబోతున్నాయని అనిపిస్తుంది నాకు ఎందుకో ఈ ట్రైలర్ చూసిన తర్వాత. నాకు మాత్రం నాగార్జున గారికి చాలా మంచి క్యారెక్టర్ పడింది అనిపిస్తుంది ఈ మూవీలో. చాలా చాలా హై ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టరు. ట్రైలర్లో కూడా అదే చూపించాను, ఆయన లుక్స్, ఆయన అగ్రెషన్. అలాగే సోబిన్ ఆల్రెడీ ఒక పాట కూడా రిలీజ్ అయింది కదా పూజా హెగ్డేతో, రచ్చ రచ్చ లేపిండి ఆ పాటలో. తనకు మూవీలో కూడా చాలా మంచి రోల్ పడినట్టుంది. ఇంకా ఆమీర్ ఖాన్ జస్ట్ ఒక షాట్లో అలా కనిపించాడు ట్రైలర్లో. ఆయనే ఆల్రెడీ స్పాయిలర్ ఇచ్చేసాడు అనమాట, నేను మూవీలో లాస్ట్లో వస్తాను. సో ఆయన ఎండింగ్లో వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ మూవీలో. శృతి హాసన్తో రజనీకాంత్కి ఒక డైలాగ్ ఉంటుందన్నమాట, తను నీకు నాన్న కావచ్చు, నాకు ప్రాణ స్నేహితుడని. మేబీ ఈ సినిమా కమల్ హాసన్ ఉద్దేశించి ఆ డైలాగ్ చెప్పినట్లుంది. ఎందుకంటే ఈ కూలీకి కమల్ హాసన్ యాక్ట్ చేసిన విక్రమ్కి ఏదో లింక్ ఉన్నట్టుంది అనమాట. రజనీకాంత్ గారి స్వాగ్ గురించి ఎంత మాట్లాడుకునే తక్కువే. ఎందుకంటే ఆయన ఇంకొక 20 ఏళ్ళ తర్వాత అయినా కూడా ఇదే స్వాగ్తో ఉంటాడు అనమాట, తగ్గేదే ఇలా ఎక్కడే కానీ నాకు ఎందుకో అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతగా నచ్చలేదు ఈ ట్రైలర్లో. జైలర్కు చాలా హైలైట్గా ఇచ్చిండు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కానీ దీనికి అంత యాప్ట్గా అనిపించలేదు నాకు. ఏదో జస్ట్ యావరేజ్గా ఉంది అంతే. ట్రైలర్లో లాస్ట్లో రజనీకాంత్ గారి ఒక సీన్ వస్తుంది చూడండి, రజనీకాంత్ గారు నడుచుకుంటూ వెళ్తుంటే తన నెగిటివ్ పక్కన వచ్చినట్లు. ఆ సీన్ అయితే హైలైట్, నాకు చాలా బాగా నచ్చింది ఆ సీన్. ఇంకా ఉపేంద్ర గారు కూడా ఒక షాట్లో కనపచ్చారు. మూవీ మెయిన్ స్టోరీ పాయింట్ను ఆల్రెడీ లోకేష్ కనకరాజన్ గారు రివీల్ చేసేసారు. ఏంటంటే ఇది వాచెస్ గోల్డ్ చుట్టూ తిరిగే స్టోరీ అనమాట. ప్రతి వాచ్లో కూడా కొంచెం గోల్డ్ ఉంటుందంట. ఆ గోల్డ్ చుట్టూ, ఆ మాఫియా చుట్టూ తిరిగే కథనే ఈ కూలీ అయింటుందని నేను అనుకుంటున్నాను. ఇక ఈ మూవీ August 14th రిలీజ్ కాబోతుంది. చూద్దాం మరి ఎలా ఉంటుందో. కూలీ ట్రైలర్ ఎంతమందికి నచ్చిందో కామెంట్స్లో పెట్టండి, చూద్దాము.